హలో అండ్ వెల్కమ్ టు జాక్ స్కూల్స్. ఒక ఫేస్బుక్ నుంచి ఫ్రెండ్స్ని మళ్ళీ కనెక్ట్ చేసుకొని నా స్టోరీ చెప్దామని ట్రై చేసి ఫెయిల్ అయ్యి ఈసారి సీరియస్గానే ఫేస్బుక్ నుంచి ఎట్లైనా కనెక్ట్ అవ్వాలి, నేను అనుకున్నవన్నీ చేయాలి అంటే స్కూల్స్, కాలేజెస్, ప్రాజెక్ట్స్, పాలిటిక్స్ నా స్టైల్లో. సో ఫ్రెండ్స్, మొత్తం కన్ఫ్యూజన్గా సైన్ కొంచెం డబుల్ అయింది. సో ఈసారి ఎట్లన్నా దాన్ని క్లియర్ చేయాలని చెప్పి నా స్టైల్లో నేను తీసుకెళ్తున్నాను. ఓకే, అయితే ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసి ఎవరు నాకు సపోర్ట్ చేస్తారని డైరెక్ట్ అడిగి వాళ్ళు ఎందుకు అట్లా కన్ఫ్యూజ్ అవుతున్నారు, నాకంటే ఎవరు హెల్ప్ చేయలేదు, నా స్టోరీ క్లియర్గా ఉంది, కావాల్సిన ప్రూఫ్స్ అని పెట్టాను. వాళ్ళ ఓన్ రికార్డ్స్ ఉన్నాయి, కానీ నా బిజినెస్ పోయింది, ఫ్యామిలీ పోయింది. మన పెద్దలు అంటారు ఎక్కడైతే పోయిందో అక్కడే ఎత్తుక్కోవాలని. సో నేను మా ఫ్రెండ్స్ అందరికీ, పాత ఫ్రెండ్స్ అందరికీ మళ్ళీ కాల్ చేసి మేక్ చేయాలి, ఎక్కడైతే బ్రేక్ అయిందో అక్కడే మేక్ చేయాలి. సో నేను ఒక్కొక్కరికి కాల్ చేసి వాళ్ళని హెల్ప్ అడుగుతాను. అట్లానే నా ప్లాన్ చెప్తా ఫేస్బుక్లో, ఎట్లా మనం ఒక పొలిటికల్, ఒక స్కూల్స్ని కనెక్ట్ చేయొచ్చు, ఎలా మన నెక్స్ట్ వచ్చే జనరేషన్కి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు. సింపుల్గా మనం కూడా పాలిటిక్స్లో మన ఇంపాక్ట్ ఎలా చూపించచ్చు. ఈ మీడియం, డిజిటల్ మీడియం ఫేస్బుక్, నెక్స్ట్ వాట్సాప్, యూట్యూబ్ నుంచి మనం ఎట్లా కమ్యూనికేట్ చేయొచ్చు, ఎంత ఎఫెక్టివ్గా ఉన్నాయి అన్నీ తెలుస్తాయి. దీంట్లో నా ప్లాన్ ప్రకారం, నా షెడ్యూల్ ప్రకారం